రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నాంపల్లి సిబిఐ కోర్టు, కరీంనగర్ కోర్టు, రాజమండ్రి కోర్టులకు ఆగంతకుల నుంచి బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం 12:05 బాంబు పేలుతుందని హెచ్చరించారు. కోర్టుల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు కూడా చేపట్టింది. ఎప్పుడు వచ్చిందన్న కాల్ మనకి సిబిఐ కోర్టు సిబిఐ కోర్టు ఏపీ తెలంగాణలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు అయితే కలకలం రేపాయి. అటు నాంపల్లి సిబిఐ కోర్టు, కరీంనగర్ కోర్టు, రాజమండ్రి కోర్టులకు సంబంధించి ఆగంతకుల నుంచి బెదిరింపులు అయితే వచ్చాయి. మధ్యాహ్నం 12:05 అంటే కరెక్ట్గా ఒక 10 నిమిషాల ముందే బాంబు పేలుతున్నట్టు కూడా వారు చెప్పారు. దీంతో అక్కడ బాంబు స్క్వాడ్ తనిఖీలు కూడా చేసినట్టు తెలుస్తోంది. మనం ప్రెసెంట్ రాజమండ్రి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అసలు ఎవరు చేశారు ఏంటనే డీటెయిల్స్ అని తెలుసనేది మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. కోర్టులకు అటు తెలంగాణలో ఉన్నటువంటి 2 కోర్టులకు, ఇటు ఏపీలో రాజమండ్రికి సంబంధించి కోర్టుకు కూడా ఆగంతకుల నుంచి బాంబు ఉందంటూ ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆశ. ఏపీ తెలంగాణ కోర్టులకు సంబంధించి బాంబు బెదిరింపు అయితే ఇప్పటికే కలకలం రేగింది. ఈ నాంపల్లి సిబిఐ కోర్టు అలాగే కరీంనగర్ కోర్టు సంబంధించి ఇదంతా కూడా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి కోర్టుకు సంబంధించి బెదిరింపుల నేపథ్యంలో ఇప్పటికే కోర్టులో సంబంధించి బాంబు స్క్వాడ్ తనిఖీలు అయితే చేపట్టారు. దీనికి సంబంధించి 12:05 కూడా ఈ బాంబు పేలుతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే పోలీసు సంబంధించి ఎస్పీ ఆఫీస్ నుంచి ఇప్పటికే బాంబు స్క్వాడ్స్ అంతా కూడా ఇప్పటికే అక్కడ చేరుకుని కోర్టు ఆవరణలోని అలాగే మరోపక్క జైలు సంబంధించి చుట్టుపక్కల ఆవరణలో కూడా ఇప్పటికే బాంబు స్క్వాడ్ సంబంధించి వారంతా కూడా అక్కడ చేరుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా తనిఖీలు చేపడుతున్నారు. అంటే దీనికి అంటే ఎవరు చేశారు, అదే ఎలా చేశారు దానిపై కూడా ఇప్పటికే పోలీసు కూడా పూర్తిగా అక్కడ ముమ్మరంగా చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా కూడా ఇప్పటికే అక్కడ చేరుకుని ఇప్పటికే బాంబు స్క్వాడ్స్ సంబంధించి ఒక పక్క డాగ్ స్క్వాడ్స్ అలాగే పూర్తిగా చేరుకున్నారు. అయితే ఇప్పటికే దానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా కూడా పూర్తిగా ముమ్మరంగా అయితే ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించి ఈ బాంబు స్క్వాడ్ సంబంధించి ఎక్కడ ఎటువంటి 12:05 బాంబు పేలుతుందని చెప్పి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో సమయం దగ్గరగా ఉండడంతో ఒకసారిగా ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా కూడా పూర్తిగా కూడా బాంబు స్క్వాడ్ సంబంధించి పోలీసులు అయితే మొత్తం పూర్తిగా అయితే అక్కడ చేరుకునే పరిస్థితి కనబడింది. ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా కూడా పూర్తిగా చర్యలు చేపడుతున్నామని చెప్పి ఒక పక్క ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా కూడా చుట్టుపక్కల ఏవైతే కోర్టు చుట్టూ వాతావరణం ఏవైతే ఉందో అక్కడే పూర్తిగా పోలీసులు మోహరించారు. మరోపక్క బాంబు స్క్వాడ్ సంబంధించి డాగ్స్ కూడా పూర్తిగా చేరుకునే పరిస్థితి కనబడింది. ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తెలకుండా పూర్తిగా చర్యలు చేపట్టామని చెప్పి ఓ పక్క పోలీసు వర్గాలు అయితే చెప్పే పరిస్థితి కనబడిందని చెప్పి చెప్పుకోవచ్చు ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. మన స్క్రీన్లో కూడా చూస్తున్నాం అటు కరీంనగర్ కోర్టు వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్, సెకండ్ విండోలో నాంపల్లి కోర్టు వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 12:05 బాంబు పేలుతుందని చెప్పి ఏదైతే ఆగంతుకుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందో వెంటనే అలర్ట్ అయ్యారు పోలీసులు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్తో అక్కడ పూర్తిగా కూడా తనిఖీలు చేశారు. అక్కడ ఏది మనకైతే బాంబుకు సంబంధించిన ఆధారాలు ఏం కనిపించలేదు. మన విజువల్స్లో కూడా క్లియర్గా చూస్తున్నాం డాగ్ స్క్వాడ్తో ప్రతి ఇంచుని కూడా తనిఖీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ కోర్టు ప్రాంగణంలో ఏదైతే బాంబు ఉందని చెప్పి బెదిరింపు వచ్చిందో ఒక్కసారిగా బయటకైతే లాయర్స్ అందరూ కూడా చేరుకున్నారు. అధికారులు అయితే పోలీసులు అదేవిధంగా డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా అక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. బయట